గైస్ గిట్ హబ్ గిట్ అందరికి ఐడియా వచ్చిందా లేదా ఈ పార్ట్కి? హలో Yes, sir. సో మనకు రియల్ టైంలో గిట్ హబ్, ఇప్పుడు మనం వాడేది గిట్ హబ్ వాడుతున్నాం కదా, రియల్ టైంలో మనకు గిట్ హబ్ లాగా చాలా టూల్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఒకటి వచ్చి బిట్ బకెట్ అంటాం, బిట్ బకెట్. ఓకే, లేకపోతే గిట్ ల్యాబ్ అంటాం. ఓకే, లేకపోతే గిట్ హబ్ అంటాం. ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. ఇప్పుడు మార్కెట్లో బాగా పాపులర్ వచ్చి గిట్ హబ్, గిట్ ల్యాబ్, బిట్ బకెట్. ఈ త్రీ సాఫ్ట్వేర్స్ బాగా ఫేమస్ అన్నమాట, కోడ్ రిపాజిటరీస్. సో ఇప్పుడు మేము ఇంటర్వ్యూస్లో అడిగారు అనుకోండి, వాట్ ఈస్ ద కోడ్ రిపాజిటరీ యూ ఆర్ యూజింగ్ అంటే మీరు గిట్ హబ్ అని చెప్పండి. ఎందుకంటే మీకు ఆల్రెడీ గిట్ హబ్ ఐడియా ఉంది కాబట్టి కోడ్ రిపాజిటరీ గిట్ హబ్ అని చెప్పచ్చు మీరు. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ద వర్షన్ కంట్రోల్ టూల్ యూ ఆర్ యూజింగ్? వర్షన్ కంట్రోల్ టూల్ ఏంటి యూజ్ చేసేది? గిట్ అనమాట. అవునా కదా, వర్షన్ కంట్రోల్ టూల్ ఏది యూజ్ చేస్తున్నాం? గిట్ అనమాట. ఓకే, సో అసలు గిట్ హబ్ అండ్ గిట్ ఎందుకు యూజ్ చేస్తాం ఈ పాటికి అందరికీ ఐడియా వచ్చి ఉండాలి. ఐడియా ఉందా లేదా? దాని గురించి పెద్ద డిస్కషన్ అవసరం లేదు, అందరికీ ఐడియా ఉందా లేదా? గిట్ హబ్ ఎందుకు యూజ్ చేస్తాం, గిట్ ఎందుకు యూజ్ చేస్తాం? Yes, please respond. Oh. Yes, Murli. సో గిట్ ఎందుకు యూజ్ చేస్తాము, గిట్ హబ్ ఎందుకు యూజ్ చేస్తాము అందరికి ఐడియా ఉంది కదా. సో ఇంకా ఐడియా లేకపోతే ఏం చేయాలి, ఎందుకంటే చాలామంది అసలు యూజ్ చేయలేదు గిట్. చూస్తే ఓన్లీ 6 to 7 మెంబర్స్ మాత్రమే యూజ్ చేస్తారు గిట్ హబ్లోకి కోడ్ పుష్ చేయడము, పుల్ చేసుకోవడం. అలాగా ఎక్కువ మంది అసలు చేయలేదు. చూసారనుకోండి, అసలు ఎంతమంది చేస్తారు యూఐ ఆటోమేషన్? సో బ్రాంచెస్ ఎలా క్రియేట్ చేయాలి? ఓకే, సో గిట్ హబ్ అనేది కోడ్ రిపాజిటరీ. మనం ఒక టీమ్ లాగా వర్క్ చేసేటప్పుడు, ఒక టీంలో వర్క్ చేసేటప్పుడు ఏమవుతుంది, అందరూ డిఫరెంట్ మాడ్యూల్స్ మీద వర్క్ చేస్తుంటారు అనమాట. అన్ని మాడ్యూల్స్ మీద వర్క్ చేసేటప్పుడు అందరి సిస్టమ్స్లో ఉన్న కోడ్ ఒక చోట కామన్గా మెయింటైన్ చేయాలా లేదా, దానికోసం సెంట్రల్ రిపాజిటరీ, కోడ్ రిపాజిటరీ గిట్ హబ్ యూజ్ చేస్తాం. ఓకేనా, సో గిట్ హబ్కి ఇంటిగ్రేట్ అయిన టూల్ వచ్చి గిట్ అనమాట. గిట్ యూజ్ చేసి మనం కోడ్ని పుష్ చేయడం కానీ, పుల్ చేయడం కానీ, క్లోన్ చేసుకోవడం కానీ, ఇవన్నీ యాక్షన్స్ పర్ఫామ్ చేస్తాం. సో ఇప్పుడు టెర్మినల్ ద్వారా కోడ్ని పుష్ చేయాలనుకోండి గిట్ హబ్కి, ఏమేమి కమాండ్స్ వాడతాం? టెర్మినల్ యూజ్ చేసి గిట్ హబ్కి కోడ్ పుష్ చేయాలనుకోండి ఏమేమి కమాండ్స్ వాడతాం? కొన్ని చెప్తాం. గిట్ స్టేటస్, గిట్ యాడ్, గిట్ క్లోన్. గిట్ క్లోన్ ఎందుకు వస్తుంది కోడ్ పుష్ చేసేటప్పుడు? అందుకే జావా మొత్తం కూడా ఎక్లిప్స్ యూజ్ చేసి గిట్ బ్యాష్ యూజ్ చేసి పుష్ చేశారు అందరూ. గిట్ స్టేటస్, గిట్ యాడ్ డాట్, నెక్స్ట్ మళ్ళీ గిట్ స్టేటస్, గిట్ కమిట్ -m, నెక్స్ట్ కమిట్ మెసేజ్, గిట్ పుల్, గిట్ పుష్. అవునా కదా, గుర్తుందా? నోట్ చేసుకున్నారు అందరూ? Yes, sir. ఓకే, ఇవన్నీ కమాండ్స్ అనమాట. హౌ కెన్ యూ పుష్ యువర్ కోడ్ టు సెంట్రల్ రిపాజిటరీ అంటారు ఇంటర్వ్యూస్లో, ఇవన్నీ చెప్పాలి. హౌ కెన్ యూ క్లోన్ ఏ ప్రాజెక్ట్ అంటారు. ఓకే, చేస్తారు గిట్ క్లోన్ యూఆర్ఎల్. ఓకే, హౌ కెన్ యూ చెక్అవుట్ ఫ్రమ్ వన్ బ్రాంచ్ టు అనదర్ బ్రాంచ్ అంటారు. గిట్ చెక్అవుట్ బ్రాంచ్ నేమ్. ఓకేనా, గిట్ చెక్అవుట్ బ్రాంచ్ నేమ్ ఇస్తే ఒక బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్కి చెక్అవుట్ అవుతుంది అనమాట. ఇవన్నీ ఆల్రెడీ మీరు చేశారు. ఓకేనా, జావా మొత్తం చేసాము, సెలీనియం మొత్తం చేసాము, ప్రాక్టీస్ చేసాం. ఓకే, సో ఇప్పుడు కోడ్ ఎలా రాయాలి, కోడ్ని ఎలా పుష్ చేయాలి, కోడ్ని ఎలా పుల్ తీసుకోవాలి, ఇది మొత్తం అందరికి తెలుసు. ఓకే, సో ఇప్పుడు మీరు ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, రియల్ టైంలో మీరు ఎప్పుడు ల్యాప్టాప్ ఆన్ చేసినా ఎవ్రీడే ఫస్ట్ మీరు చేయాల్సిన యాక్షన్ గిట్ పుల్ తీసుకోవాలన్నమాట. ఓకేనా, ఇంకా నేను ఎక్లిప్స్ కానీ ఇంటెలిజే కానీ ఓపెన్ చేసి నేను కోడ్ రాయడం స్టార్ట్ చేస్తాను
అనుకున్నప్పుడు మీరు కోడ్ అసలు ఏం స్టార్ట్ చేయకముందే ఖచ్చితంగా గిట్ పుల్ తీసుకోవాలి గ్యారంటీగా. గిట్ పుల్ తీసుకుంటే ఏమవుతుందంటే మీకన్నా ముందు వేరే వాళ్ళు ఎవరైనా కోడ్ సెంట్రల్ రిపాజిటరీకి పుష్ చేస్తుంటే ఆ చేంజెస్ మీ లోకల్ సిస్టంలో అప్డేట్ అయిపోతాయి. ఓకేనా? సో మర్జ్ కాన్ఫ్లిక్ట్ రాదనమాట. ఓకే, మర్జ్ కాన్ఫ్లిక్ట్ అంటే ఏంటి? మీరు అండ్ వేరే వాళ్ళు ఇద్దరు ఒకే టైంలో సేమ్ క్లాస్లో వర్క్ చేశారనుకోండి, అప్పుడు మర్జ్ కాన్ఫ్లిక్ట్ వస్తుంది అనమాట. అంటే సేమ్ క్లాస్లో ఉన్న కోడ్ మర్జ్ అవ్వదు అసలు ఎప్పుడు కానీ. ఓకేనా? అప్పుడు మర్జ్ కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. అర్థమైందా? కాబట్టి ఒకే క్లాస్లో ఎప్పుడు ఎవరు వర్క్ చేయకూడదు అనమాట. మీకు ఇప్పుడు మీరు లాగిన్ పేజ్ మీద వర్క్ చేస్తున్నారు అనుకోండి, వేరే వాళ్ళు మీ హోమ్ పేజ్ మీద వర్క్ చేస్తారు, లేకపోతే ఇంకో ఫీచర్ మీద వర్క్ చేస్తారు. ఓకే, సో అలా ఒక్కొక్కరు ఒక మాడ్యూల్ మీద వర్క్ చేసుకోవాలి, కానీ అందరూ సేమ్ మాడ్యూల్ మీద మాత్రం వర్క్ చేయకూడదు. ఒకవేళ మీరు ఏదైనా కామన్ క్లాసెస్ ఉంటాయి, ఇప్పుడు కామన్ ఫంక్షన్స్ కానీ, లేకపోతే డేటాబేస్ యూటిల్స్ కానీ, లేకపోతే డేట్ ఫంక్షన్స్ కానీ, లేకపోతే వెబ్ డ్రైవర్ యూటిల్స్ కానీ, ఇట్లా కామన్ ఫంక్షన్స్ ఉన్నాయనుకోండి కొన్ని, అవి అందరూ వాడతారు అనమాట. మీ ప్రాజెక్టులు అందరూ వాడతారు. అప్పుడు ఏం చేస్తారు? ఒకవేళ మీరు దాంట్లో ఏదైనా చేంజెస్ చేశారనుకోండి, ఇమ్మీడియట్గా పుష్ చేసేసి మీ టీమ్ మెంబర్స్ అందరికి ఇన్ఫార్మ్ చేయాలన్నమాట. ఐ హ్యావ్ డన్ చేంజెస్ ఇన్ సో క్లాసెస్, సో ప్లీజ్ టేక్ ఎ పుల్ అని చెప్తే అందరూ పుల్ తీసుకుంటారు. ఓకేనా? సో మీరు ఆ క్లాస్లో చేంజ్ చేసి మీ కోడ్ని సెంట్రల్ రిపాజిటరీ పుష్ చేసేసారనుకోండి, ఓకేనా? మీరు సెంట్రల్ రిపాజిటరీ పుష్ చేసిన తర్వాత వేరే మీ టీంలో ఎవరైనా సేమ్ క్లాస్లో కోడ్ చేంజెస్ చేసి వాళ్ళు కూడా పుల్ తీసుకోకుండా పుష్ చేయాలని చూసారనుకోండి, అప్పుడు మర్జ్ కాన్ఫ్లిక్ట్ వచ్చేస్తుంది అన్నమాట. ఓకేనా? అప్పుడు కోడ్ అనేది మర్జ్ అవ్వదు. ఏం చేయాలి అప్పుడు? యాక్సెప్ట్ యువర్స్ కానీ యాక్సెప్ట్ దేర్స్ కానీ అంటుంది. ఓకేనా? అంటే మీది యాక్సెప్ట్ చేయాలి, లేకపోతే వాళ్ళది యాక్సెప్ట్ చేయాలి, అంతేగాని కోడ్ మర్జ్ అవ్వదు అనమాట. అప్పుడు మీరు రాసిన కోడ్ అంతా ఎగిరిపోతుంది. ఏదైతే మీ చేంజెస్ ఉంటాయి, లేకపోతే వాళ్ళ చేంజెస్ ఉంటాయి. ఓకే, సో గిట్ హబ్ వాడేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త ఉండాలి. పుల్ తీసుకోవడము, పుష్ తీసుకోవడము. మీరు ఏదైనా కామన్ ఫంక్షన్స్లో చేంజెస్ చేస్తుంటే ఇమీడియట్గా మీ టీమ్ మెంబర్స్కి అప్డేట్ చేయాలన్నమాట. ఓకేనా? ఇలా నేను సో క్లాసెస్లో సమ్ చేంజెస్ చేశాను, ఆ చేంజెస్ కామన్ ఫంక్షన్లో చేశాను కాబట్టి మీరు అందరూ పుల్ తీసుకోండి అని ఇన్ఫార్మ్ చేస్తే అందరూ పుల్ తీసుకుంటారు. ఖచ్చితంగా అది మీ రెస్పాన్సిబిలిటీ, ఇన్ఫార్మ్ చేయాలి అందరికీ. ఓకేనా? ఓకే, అది గిట్ హబ్ అనమాట. సో గిట్ హబ్లో కోడ్ ఎలా పుష్ చేయాలో తెలుసు, కోడ్ ఎలా పుల్ తీసుకోవాలో తెలుసు, తర్వాత కోడ్ ఎలా కొత్త ప్రాజెక్ట్ ఎలా క్లోన్ చేసుకోవాలో తెలుసు, ఒక బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్కి చెక్అవుట్ ఎలా అవ్వాలో తెలుసు, తర్వాత ఇవన్నీ తెలుసు అనమాట. ఓకే, నెక్స్ట్ పుల్ రిక్వెస్ట్ అంటే ఏంటిది? మీకు ఆల్రెడీ చెప్పాను ఒకసారి. వాట్ ఈస్ పుల్ రిక్వెస్ట్? పుల్ రిక్వెస్ట్ మీకు చెప్పాను, ఎవరికైనా గుర్తుందా లేదా? What is meant by pull request? I think 2 days లో క్లాసెస్ అయిపోతాయి మనకు. ఇంకా సైలెన్స్. ఎస్ మురళి గారు, పుల్ రిక్వెస్ట్ అప్పుడు మెయిన్ బ్రాంచ్లో ఏదైతే ఉందో అది మనం సబ్ బ్రాంచ్లో క్రియేట్ చేసిన దానికి రెండు కంపేర్ చేసి మెర్జ్ చేసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ కోడ్ వచ్చేసి సబ్ బ్రాంచ్ కూడా కాపీ అయిపోయింది. నాట్ ఎగ్జాక్ట్లీ. పుల్ రిక్వెస్ట్ అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, రియల్ టైంలో మీకు సేమ్ మాస్టర్ బ్రాంచ్లో కోడ్ పుష్ చేయడానికి మీకు పర్మిషన్ ఇవ్వరు అనమాట. ఓకే, మాస్టర్ బ్రాంచ్లోకి కోడ్ పుష్ చేయడానికి మీకు పర్మిషన్ ఉండదు. ఓకేనా? ఎందుకంటే మాస్టర్ బ్రాంచ్లో ఎప్పుడు లేటెస్ట్ కోడ్ ఉంటుంది, అప్డేటెడ్ కోడ్ ఉంటుంది అనమాట. అది డిస్టర్బ్ అయింది అనుకోండి, మొత్తం ప్రాజెక్టే డిస్టర్బ్ అయిపోతుంది. ఓకేనా? సో మీరందరూ ఏం చేస్తారు? ఫ్రేమ్వర్క్ ఆటోమేషన్ చేసేటప్పుడు మీ ఓన్గా మీరు బ్రాంచెస్ క్రియేట్ చేసుకున్నారు, అవునా కదా? అవునా కదా? సో మీ ఓన్గా మీ బ్రాంచెస్ క్రియేట్ చేసుకొని మీరు ఆ బ్రాంచ్లో వర్క్ చేశారనమాట. మీరు ఒకరు లాగిన్ పేజ్ మీద వర్క్ చేస్తారు, ఒకరు హోమ్ పేజ్ మీద వర్క్ చేస్తారు, ఒకరు కాంటాక్ట్స్, ఒకరు ఈమెయిల్, ఒకరు పిఎన్ఎస్, ఇట్లా ఒక్కొక్క మోడల్స్ మీద వర్క్ చేస్తున్నారు అనుకోండి. మీరు ఏం చేస్తారు? పుల్ రిక్వెస్ట్ రైజ్ చేస్తారు అనమాట. ఓకే, అంటే ఒక బ్రాంచ్లో నుంచి
చూడండి ఇప్పుడు మెయిన్ బ్రాంచ్లో ఎప్పుడు లేటెస్ట్ కోడ్ ఉంటుంది. ఇవన్నీ మీ ఇండివిజువల్ బ్రాంచెస్ అన్నమాట, మీ టీంలో ఉన్న ఇండివిజువల్ బ్రాంచెస్. సో ఇప్పుడు ఈ బ్రాంచ్ చూసారనుకోండి, ఓకే. సో ఈ బ్రాంచ్లో ఉన్న కోడ్ని నేను మెయిన్ బ్రాంచ్లోకి మర్చేయాలనుకుంటున్నాను. చూడండి, దిస్ బ్రాంచ్ ఇస్ 1 కమిట్ అహెడ్ ఆఫ్ మెయిన్ అంటే దీన్ని మర్చి చేయలేము, ఓకేనా. దీంట్లో దాంట్లో సేమ్ ఒకే క్లాస్లో కొన్ని చేంజెస్ జరుగుతున్నాయి అనమాట, ఓకేనా. సో ఎప్పుడు కానీ ఒకవేళ మీరు మొత్తం కోడ్ చేంజెస్ చేసేసారనుకోండి, అప్పుడు క్రియేట్ పుల్ రిక్వెస్ట్లోకి వెళ్ళి మీ బ్రాంచ్లోకి వెళ్ళి క్రియేట్ న్యూ పుల్ రిక్వెస్ట్ కొట్టారనుకోండి, ఓకేనా. సో ఎక్కడి నుంచి ఎక్కడికి మర్జ్ చేయాలి, ఓకేనా. ఇది ఎవరి బ్రాంచ్, నేను ఈ బ్రాంచ్ నుంచి మెయిన్ బ్రాంచ్కి మర్జ్ చేయాలన్నమాట కోడ్ మొత్తం, ఓకేనా. చూడండి ఇప్పుడు మీకు చూపిస్తుంది ఏబుల్ టు మర్జ్ దీస్ బ్రాంచెస్ కెన్ బి మర్జ్ ఆటోమేటికలీ మర్జ్డ్, ఓకేనా. చేసేసి పుల్ రిక్వెస్ట్ కొట్టారనుకోండి, క్రియేట్ పుల్ రిక్వెస్ట్ కొడితే పుల్ రిక్వెస్ట్ క్రియేట్ అవుతుంది, ఓకే. తర్వాత పుల్ రిక్వెస్ట్ క్రియేట్ చేసేటప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ పుల్ రిక్వెస్ట్ మీ టీమ్ లీడ్ కానీ లేకపోతే మీ టీమ్ మెంబర్స్కి అసైన్ చేయాలన్నమాట ఇప్పుడు కానీ, ఓకే. మీ టీమ్ మెంబర్స్కి అసైన్ చేశారనుకోండి, లేకపోతే మీ టీమ్ లీడ్కి అసైన్ చేస్తే మీ టీమ్ లీడ్ కోడ్ రివ్యూ చేస్తాడు, అంటే మీరు రాసింది కరెక్టా కాదా, మీరు ఏం టెస్ట్ కేసు ఆటోమేట్ చేశారు, ఏ క్లాస్ చేంజ్ చేశారు, మీ టీమ్ లీడ్ ఆ కోడ్ రివ్యూ చూస్తాడు, కోడ్ రివ్యూ చేస్తాడు, చేసి మీకు కామెంట్స్ ఇస్తాడు అనమాట. ఓకే, మీకు సో క్లాస్లో ఈ మెథడ్ వాడుకుంటా, ఈ మెథడ్ వాడు ఈజీగా అయిపోతుంది. మీరు ఒకవేళ పెద్ద మెథడ్ వాడినారు అనుకోండి, నువ్వు ఇలా రాయకుండా ఇలా రాయని వాళ్ళు సజెషన్స్ ఇస్తారు, లేకపోతే ఈ సినారియో ఇన్వాలిడ్ దీన్ని చేంజ్ చేయని మీకు సజెషన్స్ ఇస్తారు అన్నమాట. మీరు ఏం చేయాలి అప్పుడు, దాని చేంజెస్ తీసుకొని చేంజెస్ చేసి మళ్ళీ కొత్త పుల్ రిక్వెస్ట్ రైజ్ చేయాలి వాళ్ళకి, లేకపోతే ఇదే పుల్ రిక్వెస్ట్ మళ్ళీ వాళ్ళకి అసైన్ చేయొచ్చు అనమాట. చేస్తే అప్పుడు మళ్ళీ కోడ్ రివ్యూ చేస్తాడు, దాన్ని రివ్యూ చేసి ఓకే అనుకుంటే కోడ్ని చేస్తాడు మర్జ్, ఓకేనా. మర్జ్ పుల్ రిక్వెస్ట్ చేయగానే మీ బ్రాంచ్లో ఉన్న కోడ్ మొత్తం మెయిన్ బ్రాంచ్లో మర్జ్ అయిపోతుంది అనమాట, ఓకే. అర్థమైందా, మీ బ్రాంచ్లో ఉన్న కోడ్ మొత్తం మెయిన్ బ్రాంచ్లో మర్జ్ అయిపోతుంది, అప్పుడు మెయిన్ బ్రాంచ్లో లేటెస్ట్ కోడ్ ఉంటుంది. సో ఇప్పుడు మెయిన్ బ్రాంచ్లో లేటెస్ట్ కోడ్ ఉంది, మీ బ్రాంచ్లో లేటెస్ట్ కోడ్ ఉందా చెప్పండి. ఇప్పుడు చూడండి, మీరు లాగిన్ పేజ్ మీద వర్క్ చేశారు, ఓకేనా. పుల్ రిక్వెస్ట్ రైజ్ చేసి మెయిన్ బ్రాంచ్లోకి మర్జ్ చేశారు. ఇంకొకరు హోమ్ పేజ్ మీద వర్క్ చేశారు, పుల్ రిక్వెస్ట్ రైజ్ చేసి మెయిన్ బ్రాంచ్లోకి మర్జ్ చేశారు. మెయిన్ బ్రాంచ్లో ఏమేమి ఉన్నాయి, లాగిన్ అండ్ హోమ్ పేజ్ ఉన్నాయి. మీ దాంట్లో ఒకరి దాంట్లో లాగిన్ ఉంది, ఒకరి దాంట్లో హోమ్ పేజ్ ఉంది, అంతే. మీ దాంట్లో అప్డేటెడ్ కోడ్ లేదు. అప్పుడు ఏం చేయాలి, రివర్స్ పుల్ రిక్వెస్ట్ ఇక్కడ నుంచి, ఓకేనా. బ్రాంచ్ ఇక్కడ నుంచి అక్కడికి నాకు మెయిన్ బ్రాంచ్ నుంచి, ఓకే, ఈ బ్రాంచ్కి కోడ్ మొత్తం మర్జ్ చేయాలన్నమాట, ఓకేనా. మెయిన్ బ్రాంచ్ నుంచి నా బ్రాంచ్కి నేను కోడ్ మర్జ్ చేసేసాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, నా బ్రాంచ్లో నుంచి కూడా మెయిన్ బ్రాంచ్లో కోడ్ వచ్చేస్తుంది అన్నమాట, ఓకే. సో అప్పుడు అవసరం లేదు మురళి గారు, దీనికి పర్మిషన్ ఏం అవసరం లేదు మురళి. దీనికి మీరు మర్జ్ చేసుకోండి, ఎందుకంటే మీ డమ్మీ బ్రాంచ్ కదా. మెయిన్ బ్రాంచ్లోకి మీ బ్రాంచ్లో మీరే పుల్ రిక్వెస్ట్ రైజ్ చేసుకొని మీరే అప్రూవ్ చేసుకోవచ్చు, ఓకే. దానికి పర్మిషన్స్ ఏం అవసరం లేదు, ఎందుకంటే ఇది మీ డమ్మీ బ్రాంచ్ కాబట్టి. అదే మెయిన్ బ్రాంచ్లోకి మర్జ్ చేయాలంటే మీకు పర్మిషన్ కావాలన్నమాట, ఓకే. సో అంటే గిట్ హబ్లో మీరు తెలుసుకోవాల్సింది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఉపేంద్ర ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారు అక్కడ? ఉపేంద్ర ఫ్రెండ్, ఓకే. ఉపేంద్ర వాళ్ళ ప్రాజెక్ట్లో వాళ్ళు గిట్ హబ్ యూజ్ చేస్తారంటే అసలు ఉపేంద్ర చెప్పదండి ఫీల్ అవుతాడు మళ్ళీ. అసలు ప్రతిరోజు వాళ్ళు ఒక సిస్టమే ఫాలో అవ్వరు అనమాట వాళ్ళ ప్రాజెక్ట్లో. అసలు వాళ్ళకి తెలియదో లేకపోతే రియల్ టైంలో వర్క్ చేసేవాళ్ళు, ఓకే. రియల్ టైంలో వర్క్ చేసే ఒక సిస్టమ్ ఫాలో అవ్వరు. ప్రతిరోజు ఏంటి మర్జ్ కాన్ఫ్లిక్ట్స్ వస్తూనే ఉంటాయి. ఆ మర్జ్ కాన్ఫ్లిక్ట్స్ రిజాల్వ్ చేయడానికి సగం డే వేస్ట్ అయిపోతుంది అన్నమాట వాళ్ళు, ఓకేనా. ఎందుకు, ఇప్పుడు నేను ఒక క్లాస్లో వర్క్ చేస్తున్నాను అనుకోండి, అందరూ అదే క్లాస్లో వర్క్ చేస్తారు అనమాట. అందరూ అదే క్లాస్లో వర్క్ చేసి మొత్తం 4-5 మెంబర్స్ టీమ్ ఉంటారు, అందరూ అదే క్లాస్లో ఆటోమేట్ చేసేస్తారు, అందరూ ఒకసారి పుష్ చేసేస్తారు. పుష్ చేస్తే ఏమవుతుంది, మర్జ్ కాన్ఫ్లిక్ట్ వస్తుంది, కోడ్ మర్జ్ అవ్వదు, ఎప్పుడు దాన్ని రిజాల్వ్ చేసుకుంటూనే ఉంటారు, ఓకేనా. చూడండి రియల్ టైంలో కూడా చాలా మంది తెలియదు,
ఇవంతా మర్జ్ కాన్ఫ్లిక్ట్స్ అంటే ఏంటి, దీన్ని గిట్హబ్ ఎలా వాడాలి, ఇవంతా కూడా. ఓకే, ఎప్పుడు కానీ సేమ్ క్లాస్లో వర్క్ చేయకూడదు, అది గుర్తుపెట్టుకోండి చాలు. ఓకే, సో ఇది గిట్హబ్. నెక్స్ట్ విల్ గో టు జెన్కిన్స్. జెన్కిన్స్ చూపిస్తాను ఒక నిమిషం. జెన్కిన్స్ ఇప్పుడు మనం కోడ్ రాసిన తర్వాత కమిట్ అని పుష్ చేస్తాం కదా, అది అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ పుల్ రిక్వెస్ట్ రైజ్ చేయాలా? దాని తర్వాత అది డైరెక్ట్ గా వెళ్ళిపోతుందా? పుల్ రిక్వెస్ట్ రైజ్ చేయాలి. మీ బ్రాంచ్ లో కమిట్ చేస్తారు, మీ బ్రాంచ్ నుంచి మెయిన్ బ్రాంచ్కి వెళ్ళాలి కదా. ఓకే. Forget password. ఏంటి పెట్టాను? ఓకే,
ఓకే గైస్, జెన్కిన్స్ అంటే ఇలా ఉంటుంది. ఓకే, ఓకే గైస్. సో జెన్కిన్స్ అనేది ఇలా ఉంటుంది అనమాట. ఇది వెబ్ అప్లికేషన్ జెన్కిన్స్ అంటే. ఓకేనా, జెన్కిన్స్ అనేది ఎందుకు యూస్ చేస్తామంటే సిఐసిడి పైప్లైన్ బిల్డ్ చేయడానికి జెన్కిన్స్లో బిల్డ్ చేయొచ్చు అనమాట. సిఐసిడి పైప్లైన్ అంటే ఏంటి? సిఐసిడి అంటే ఏంటి? కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూస్ డెలివరీ. ఓకే, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డెలివరీ. ఇప్పుడు చూసారనుకోండి, సిఐసిడి పైప్లైన్ ఎలా బిల్డ్ చేస్తారు చూడండి. ఇప్పుడు మీరు కోడ్ ఏదైనా ఒక సమ్ కోడ్ చేంజెస్ చేశారనుకోండి, కోడ్ చేంజెస్ చేయగానే ఏం చేయాలి? ఆ కోడ్ మొత్తం బిల్డ్ చేసి మళ్ళీ ఆ కోడ్ని తీసుకొని వెళ్ళి ఏదో ఒక సర్వర్లో డిప్లాయ్ చేయాలి, అవునా కదా? చెప్పండి. ఇప్పుడు గూగుల్ ఉంది. ఓకే, గూగుల్ డూడిల్స్ తెలుసు అందరికి? గూగుల్ డూడిల్ అంటే ఏంటి? ఇది ఇక్కడ మన స్పెషల్ అకేషన్స్కి గూగుల్ డూడిల్స్ చేంజ్ అవుతూ ఉంటాయి లేదా? గమనించారా? స్పెషల్ అకేషన్స్కి గూగుల్ డూడిల్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకేనా, ఇది వీళ్ళు ఎలా డిప్లాయ్ చేస్తారు ఇదంతా కోడ్? లేకపోతే గూగుల్ అనేది మీకు చూపిస్తాను చూడండి, ఎన్ని డిప్లాయ్మెంట్స్ చేస్తారు వీళ్ళు అనేది ఆటోమేటిక్గా. అయితే ఇక్కడ చూసారనుకోండి, ఇప్పుడు జాగ్రత్త చూడండి, ఇది ఏం కంపెనీ? ఇది అమెజాన్. 11.7 సెకండ్స్ అన్ యావరేజ్. ఓకేనా, ఎవ్రీ 11.7 సెకండ్స్కి ఒక డిప్లాయ్మెంట్ చేస్తారనమాట. ఎవరు? అమెజాన్ వాళ్ళు. ఎవ్రీ 11.7 సెకండ్స్కి ఒక డిప్లాయ్మెంట్ అంటే ఏంటి? నేను రాసిన గిట్హబ్లో కోడ్ ఉంటుంది కదా, ఆ కోడ్ మొత్తం తీసుకొని వెళ్ళి దాన్ని బిల్డ్ చేసి ఒక సర్వర్లో డిప్లాయ్ చేయడం అనమాట. అంటే అక్కడ డిప్లాయ్ చేస్తేనే మీ కోడ్ రన్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఈ అప్లికేషన్ ఉందనుకోండి, అప్లికేషన్ నేను రన్ చేశాను. ఈ అప్లికేషన్ ఎక్కడో ఒక చోట హోస్ట్ చేస్తేనే కదా ఈ అప్లికేషన్ రన్ అవుతుంది. మనకు యూఆర్ఎల్ ఇస్తే రన్ అవుతూ ఉంటుంది, అవునా కదా? అవునా కదా? ఇప్పుడు నాకు ఇక్కడ అబౌట్ అనేది ఒక డ్రాప్ డౌన్ ఉంది. ఓకేనా, చూడండి, ఇప్పుడు ఇది ఎగ్జిస్టింగ్ అప్లికేషన్ అనమాట. ఓకే, ఇది ఆల్రెడీ ఒక సర్వర్లో రన్ అవుతా ఉంది. నేను ఏం చేస్తాను యాజ్ ఎ డెవలపర్, అబౌట్లో ఇక్కడ 1 2 3 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇంకొక ఆప్షన్ యాడ్ చేస్తాను అనమాట. ఏంటి? ప్రైజింగ్ అనేది ఒక ఆప్షన్ యాడ్ చేస్తాను ఈ డ్రాప్ డౌన్లో. అప్పుడు జస్ట్ నేను ప్రైజింగ్ అనే డ్రాప్ డౌన్ యాడ్ చేసేసి కోడ్లో ఆ కోడ్ నేను గిట్ రిపాజిటరీలోనే పెట్టాను అనుకోండి, అది నాకు ఇక్కడ ఈ సర్వర్ నేను ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ డిస్ప్లే అవుతుందా? డిస్ప్లే అవుతుందా? జస్ట్ నేను గిట్ రిపాజిటరీలోనే ఉంచేసాను కోడ్. ఓకేనా, గిట్ రిపాజిటరీలో ఉంచేసి నేను రీఫ్రెష్ చేసిన కోడ్ డిస్ప్లే అవుతుంది? అవ్వదు. ఓకేనా, మన కోడ్ అనేది ఎక్కడో చోట డిప్లాయ్ చేయాలన్నమాట. మనం జస్ట్ డెవలప్ చేసిన కోడ్ జస్ట్ గిట్ అనేది స్టోర్ చేసుకుంటుంది అంతే కోడ్, అదేమి మీకు డిప్లాయ్ చేసేది ఇచ్చేది. ఓకేనా, కోడ్ స్టోర్ చేసుకుంటుంది. ఆ కోడ్ మొత్తాన్ని బిల్డ్ చేసి ఒక జార్గా కన్వర్ట్ చేసి ఎక్కడో ఒక చోట AWSలో కానీ లేకపోతే అజూర్లో కానీ ఏదో ఒక, లేకపోతే గూగుల్ క్లౌడ్లో కానీ ఒరాకిల్ క్లౌడ్లో కానీ ఏదో క్లౌడ్లో డిప్లాయ్ చేయాలి మీరు మీ కోడ్ని. డిప్లాయ్ చేస్తేనే అక్కడ ఆ కోడ్లో అక్కడ రన్ అవుతుంది అనమాట మీ కోడ్. అప్పుడు మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకేనా, అంటే జస్ట్ నేను కోడ్ చేంజెస్ చేసేసి వదిలేస్తే సరిపోదు. నా కోడ్ చేంజెస్ చేసిన తర్వాత ఆ కోడ్ని బిల్డ్ చేసి ఎక్కడో ఒక చోట డిప్లాయ్ చేయాలి, అవునా కదా? ఏదో క్లౌడ్ సర్వర్లో.
సార్. ఓకే. ఇప్పుడు డిప్లాయ్ చేయాలనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? మీరు ప్రతిసారి ఎప్పుడు కోడ్ చేంజెస్ చేసినా కూడా ఆ కోడ్ చేంజెస్ మొత్తం మీరు బిల్డ్ చేసి దాన్ని తీసుకొని వెళ్ళి డిప్లాయ్ చేయాలన్నమాట. ఇక్కడ క్లౌడ్ సర్వర్లో డిప్లాయ్ చేస్తేనే అప్పుడు మీ చేంజెస్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి, లేకపోతే రిఫ్లెక్ట్ అవ్వు. ఓకే, అలాగా చేసుకుంటా ఉన్నారనుకోండి, మాన్యువల్గా ఎంత టైం పడుతుంది? ప్రతిసారి డిప్లాయ్ చేయాలంటే టైం పడుతుందా? మీ కోడ్ చేంజెస్ చేసినప్పుడు అంతా అర్థమవుతుందా లేదా? ఇట్ టేక్స్ టైం. కాబట్టి CI/CD పైప్ లైన్ అంటారు అనమాట. కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డెలివరీ. ఇప్పుడు ఇది ఏమవుతుందంటే, మీరు ఎప్పుడైతే కోడ్ బిట్ బకెట్లో కమిట్ చేస్తారో, ఓకేనా, బిట్ బకెట్లో కోడ్ కమిట్ అయిందనుకోండి, ఇమీడియట్గా ఏమవుతుందంటే కోడ్ కమిట్ అవ్వగానే జెన్కిన్స్లో జాబ్ రన్ అవుతుంది అనమాట. ఒక జాబ్ ట్రిగ్గర్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ట్రిగ్గర్ అయ్యేసి మీ కోడ్ ఆటోమేటిక్గా మీ గిట్హబ్ URL, గిట్హబ్ బ్రాంచ్ నుంచి కోడ్ చెక్అవుట్ చేసుకొని, ఓకేనా, మీ ఆటోమేషన్ టెస్ట్ కేసెస్ ఉంటాయి కదా, ఆ టెస్ట్ కేసెస్ అన్నీ రన్ చేసేసి, టెస్ట్ కేసెస్ అన్నీ రన్ అయ్యాయి అనుకోండి కరెక్ట్గా, ఏ టెస్ట్ కేసు ఫెయిల్ అవ్వకుండా ఆటోమేటెడ్ టెస్ట్ కేసెస్ అన్నీ రన్ అయ్యాయి అనుకోండి, ఆ కోడ్ తీసుకొని ఆటోమేటిక్ డిప్లాయ్ చేసేస్తాను అనమాట. ఇక్కడ క్లౌడ్లో మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ నేను కోడ్ కమిట్ చేస్తే చాలు. ఓకే, సో మీ ఆటోమేషన్ టెస్ట్ కేసు లేదన్నా ఒక టెస్ట్ కేసు ఫెయిల్ అయింది అనుకోండి, అప్పుడు డిప్లాయ్మెంట్ రిజెక్ట్ అయిపోతుంది అనమాట, ఫెయిల్ అయిపోతుంది డిప్లాయ్ చేసి కోడ్. ఓకేనా, మళ్ళీ డెవలపర్ వచ్చి దాన్ని చూసి మళ్ళీ ఆ ఫిక్స్ చేసి డిప్లాయ్ చేస్తే మళ్ళీ టెస్ట్ కేసు అన్నీ రన్ అవుతాయి. రన్ అయ్యేసి ఇప్పుడు ఈసారి పాస్ అయింది అనుకోండి, కోడ్ తీసుకొని వెళ్ళి క్లౌడ్ డిప్లాయ్ చేసేస్తుంది అనమాట. అంతా ఆటోమేటెడ్ ప్రాసెస్, ఒక పైప్ లైన్ లాగా రన్ అవుతూ ఉంటుంది. ఓకేనా, చూసారు అనుకోండి, మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది అనేసి. చూడండి, ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ చూడు, కోడ్ బిల్డ్, డిప్లాయ్, టెస్ట్, ప్రమోట్. మొత్తం చూడండి, ఇది ఒక పైప్ లైన్ అనమాట. ఫస్ట్ కోడ్ బిల్డ్ చేస్తుంది, తర్వాత డిప్లాయ్ చేసేస్తుంది, ప్రొడక్షన్స్లో టెస్ట్ చేస్తుంది, నెక్స్ట్ కోడ్ని ప్రమోట్ చేసేస్తుంది అనమాట. ఇలాగా పైప్ లైన్స్ బిల్డ్ చేస్తారనమాట కంటిన్యూగా. ఇది ఒక ఫేజ్, అంటే మీ కోడ్ని బిల్డ్ చేస్తుంది ఇక్కడ ఈ ఫేజ్లో. మళ్ళీ ఈ ఫేజ్లో ఏమవుతుంది, బిల్డ్ చేసిన ఆ జార్ ఫైల్ని తీసుకొని వెళ్ళి డిప్లాయ్ చేస్తుంది అనమాట. డిప్లాయ్ చేసేసి టెస్ట్ చేస్తుంది, అంటే ఆ ప్రొడక్షన్ సర్వర్లో కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా డిప్లాయ్ అయిన తర్వాత టెస్ట్ చేసి తర్వాత కోడ్ని ప్రమోట్ చేస్తున్నాం. ఇలాగా డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. ఇదంతా డెవాప్స్ సంబంధించింది. ఓకేనా, వాళ్ళు డెవాప్స్ డిమోల్ చేస్తారు CI/CD పైప్ లైన్ అంతా కూడా. ఓకేనా, మిమ్మల్ని ఒకవేళ అడిగారు అనుకోండి, డూ హ్యావ్ ఎన్ ఎక్స్పీరియన్స్ ఇన్ బిల్డింగ్ CI/CD పైప్ లైన్ అంటే, నో ఐ డోంట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్, వీ హ్యావ్ ఎ డెడికేటెడ్ డెవాప్స్ టీమ్, దే విల్ టేక్ కేర్ ఆఫ్ దట్ అని చెప్పొచ్చు అన్నమాట. ఓకే, సో ఇది మొత్తం CI/CD పైప్ లైన్. ఇప్పుడు చూసారనుకోండి, ఇలాగా అమెజాన్ అనేది ప్రతి 11.7 సెకండ్స్కి ఒక డిప్లాయ్మెంట్ చేస్తుంది అనమాట. నెట్ఫ్లిక్స్ చూడండి, ఎన్ని డిప్లాయ్మెంట్స్ చేస్తుంది. నెట్ఫ్లిక్స్ ఎక్కడుంది చూడండి, థౌజండ్స్ ఆఫ్ టైమ్స్ పర్ డే. ఒక్కసారి ఒక డేలో థౌజండ్స్ ఆఫ్ డిప్లాయ్మెంట్స్ చేస్తారనమాట. ఓకే, చూడండి, వాల్మార్ట్, ఫేస్బుక్, హిస్టరీ, టాప్ కంపెనీస్, ఇవన్నీ చూడండి ఎన్ని డిప్లాయ్మెంట్స్ చేస్తుందో. సో అవన్నీ కూడా డిప్లాయ్మెంట్స్ యూజింగ్ జెన్కిన్సే చేస్తారన్నమాట చాలా వరకు. ఓకేనా, ఈ జెన్కిన్స్ అనేది ఒక బిల్డ్ టూల్. ఓకేనా, సో ఇప్పుడు మనం యాజ్ ఏ టెస్టర్ మనకి ఏం తెలుసుకోవాలంటే, ఇంకా జెన్కిన్స్ అనేది చాలా పెద్ద కాన్సెప్ట్. అది డెవాప్స్లో బాగా నేర్చుకుంటారు అన్నమాట, డెవాప్స్లో బాగా నేర్చుకుంటారు. కానీ మనకు యాజ్ ఏ టెస్ట్ ఇంజనీర్ మనం ఏం నేర్చుకోవాలి జెన్కిన్స్లో? ఒక జాబ్ ఎలా షెడ్యూల్ చేయాలి, టెస్ట్ కేసెస్ జెన్కిన్స్లో ఎలా రన్ చేయాలి, అంతే. అది ఒక్కటి తెలిస్తే చాలు మనకు. ఓకేనా, ఒక జెన్కిన్స్ జాబ్ ఎలా షెడ్యూల్ చేయాలి, టెస్ట్ కేసెస్ ఎలా రన్ చేయాలి, అంతే. ఓకే, ఇప్పుడు చూడండి, నేను అక్కడ కాన్ఫిగర్ బటన్ ఉంది కదా, ఇది మీరేం చేయరు, ఆల్రెడీ మీ దీంట్లో చేసేసి ఉంటారు. కాన్ఫిగర్ బటన్ మీద క్లిక్ చేశారంటే ఇక్కడ చూడండి, నా డిస్క్రిప్షన్ ఉంది, తర్వాత సోర్స్ కోడ్ మేనేజ్మెంట్. ఇక్కడ నేను గిట్ నుంచి కోడ్ చెక్అవుట్ చేసుకోవాలని చెప్తున్నా. అంటే మన కోడ్ గిట్ క్లోన్ URL తీసుకుంటాం కదా, ఆ URL ఇక్కడ ఇస్తాం అనమాట. అప్పుడు ఇదేం చేస్తుంది జెన్కిన్స్, ఈ గిట్ URL నుంచి కోడ్ క్లోన్ చేసుకుని వస్తుంది అనమాట. క్లోన్ చేసుకొని నెక్స్ట్ ఏ బ్రాంచ్లో ఉన్న కోడ్ని తీసుకోవాలి, మెయిన్ బ్రాంచ్లో ఉన్న కోడ్ని తీసుకోవాలి, కాబట్టి మెయిన్ బ్రాంచ్ అని ఇచ్చాం. ఓకే, నెక్స్ట్
బిల్డ్ ట్రిగ్గర్స్ ఇది మనం ఇప్పుడేమి ఇవ్వము. ఓకేనా. నెక్స్ట్ గోల్ మ్యావెన్ గోల్స్ వచ్చి వెరిఫై. ఓకేనా. అంటే మనం అక్కడ ఇస్తాం కదా, ఇక్కడ ఇక్కడ ఇస్తున్నాం లేదా, ఎడిట్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్, దీంట్లో క్లీన్ వెరిఫై టెస్ట్ ఇట్లా ఉంది కదా, సేమ్ అదే ఇక్కడ ఇస్తాం అనమాట. ఓకే, పర్టికులర్ కమాండ్ ఇక్కడ ఇస్తాం, ఇక్కడ ఇచ్చేసి సేవ్ కొట్టేస్తున్నాను అనమాట నేను. ఓకే, సేవ్ కొట్టిన వెంటనే నాకు ఒక జాబ్ షెడ్యూల్, జాబ్ని కాన్ఫిగర్ చేశాను నేను, జెన్కిన్స్ జాబ్ని. ఇప్పుడు చూడండి నేను బిల్డ్ నౌ కొడతాను, ఆటోమేటిక్గా ఏమవుతుంది, జాబ్ ట్రిగ్గర్ అయింది చూడండి. ఇప్పుడు ఏమవుతుంది, మీరేం రన్ చేయాల్సిన అవసరం లేదు, టెస్ట్ కేసెస్ ఆటోమేటిక్గా టెస్ట్ కేసెస్ రన్ అయిపోతుంది చూడండి. నాకు ఆ ఫ్రేమ్వర్క్లో ఉన్న టెస్ట్ కేసెస్ అన్ని రన్ అయిపోయి నాకు రిపోర్ట్ జనరేట్ అయిపోతుంది. చూసారంటే ఓకే, చూడండి కన్సోల్ అవుట్పుట్ చూసారనుకోండి, ఇదిగోండి బిల్డింగ్ కరాటే స్నాప్షాట్. ఓకే చూడండి, యూఆర్ఎల్స్ టెస్ట్ కేసు రన్ అయిందా లేదా, రన్ అయ్యేసి జెన్కిన్స్లో మొత్తం లాస్ట్లో ఏమైంది, పాస్ట్ 3 ఫెయిల్ 3. ఓకే, బిల్డ్ సక్సెస్. మనకు చూడండి ఇక్కడ వస్తుంది కదా రన్ చేసేటప్పుడు కన్సోల్. ఎస్, మనం ఆటోమేషన్ ఫ్రేమ్వర్క్లో రన్ చేసేటప్పుడు కన్సోల్లో మెసేజెస్ వస్తాయి కదా. సార్ లాగ్ రిపోర్ట్. ఓకే చూడండి మొత్తం ఇక్కడ వచ్చిందా లేదా రిపోర్ట్ మొత్తం కన్సోల్. ఓకే, మీరు లోకల్ ల్యాప్టాప్లో రన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, జస్ట్ జెన్కిన్స్లో ట్రిగ్గర్ చేసి వదిలేసారంటే జెన్కిన్స్లో రన్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు దీని రిపోర్ట్స్ ఎలా చూస్తాము, ఇదిగోండి రిపోర్ట్ జనరేట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు దీన్ని చూసారంటే ఇదిగోండి రిపోర్ట్, జెన్కిన్స్లో రిపోర్ట్. ఓకే, జెన్కిన్స్ కుకుంబర్ రిపోర్ట్స్, లేటెస్ట్ రిజల్ట్స్, ట్యాగ్స్, స్టెప్స్, ట్రెండ్స్, ఫెయిల్యూర్స్. ఓకే, మొత్తం రిపోర్ట్ కుకుల్ HTML రిపోర్ట్ జనరేట్ అయిపోతుంది అన్నమాట. ఓకే చూడండి మనం ఎంతవరకు రన్ అయిపోయింది జెన్కిన్స్లో. అవునా కదా, మీరు మాన్యువల్ రన్ చేయాల్సిన అవసరం లేదు. చూడండి మళ్ళీ నేను బిల్డ్ నౌ కొడతాను, కోడ్ ఆటోమేటిక్గా రన్ అయ్యి బిల్డ్ అయిపోతుంది, రన్ అవుతుంది, టెస్ట్ కేసు అన్నీ రన్ అయిపోతాయి. ఓన్లీ మీకు పర్టికులర్ టెస్ట్ కేసు మాత్రమే రన్ చేయాలంటే అక్కడ గోల్ ఇచ్చాం కదా వెరిఫై అనేసి, అక్కడ మనం గోల్ ఇస్తే ఆ పర్టికులర్ టెస్ట్ కేసు మాత్రమే రన్ అవుతుంది ట్యాగ్ ఇస్తే. ఓకేనా, ఇది ఒక వే టు కాన్ఫిగర్ జాబ్ ఇన్ జెన్కిన్స్. ఇక్కడ మనం ఆ డీటెయిల్స్ అన్ని ఇచ్చేస్తాం, డిస్క్రిప్షన్స్, తర్వాత గిట్ రిపాజిటరీ యూఆర్ఎల్స్, తర్వాత బ్రాంచెస్ టు బిల్డ్, ఇవంతా ఇచ్చేసామంటే రన్ అయిపోతుంది. నెక్స్ట్ ఒక జాబ్ని షెడ్యూల్ ఎలా చేస్తాం అయితే ఇప్పుడు చూడండి రియల్ టైంలో ఎలా చేస్తామంటే, రియల్ టైంలో ఎలా చేస్తాం, ఎవ్రీడే నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు నా దగ్గర 1000 టెస్ట్ కేసు ఉన్నాయి అనుకోండి, లేకపోతే 500 టెస్ట్ కేసు ఉన్నాయి. ఓకేనా, నేను ఎవ్రీడే ఏం చేస్తాను, ఒక జాబ్ కాన్ఫిగర్ చేస్తాను జెన్కిన్స్లో. జాబ్ కాన్ఫిగర్ చేసేసి నాకు ఈ పర్టికులర్ టైంకి నాకు ఈ జాబ్ ట్రిగ్గర్ వేసి నాకు ఈ ఆటోమేషన్ సూట్లో ఉన్న టెస్ట్ కేసెస్ అన్నీ రన్ అయిపోవాలన్నమాట. చూడండి ఆటోమేషన్ చూడండి, మనం మాన్యువల్ టెస్ట్ చేసేది అసలు టెస్ట్ చేయకుండా ఆటోమేట్ చేస్తున్నాము. అసలు ఇంకా ఏంటి, ఆటోమేట్ చేసిన టెస్ట్ కేసెస్ని రన్ చేయడం కూడా ఆటోమేషన్ అన్నమాట. ఇంకా మనిషి ఏం చేయాల్సిన అవసరం లేదు, షెడ్యూల్ చేసి వదిలేసారంటే ఆటోమేటిక్గా టెస్టింగ్ జరిగిపోతా ఉంటుంది ఎవ్రీడే. ఓకేనా, ఒక్కసారి జాబ్ని షెడ్యూల్ చేసి వదిలేసారనుకోండి, ఎవ్రీడే నేను ఆటోమేట్ చేసిన టెస్ట్ కేసెస్ అన్ని ఎవ్రీడే నాకు జెన్కిన్స్లో రన్ అవుతా ఉంటే నాకు ఎవ్రీడే టెస్టింగ్ జరుగుతున్నట్టా లేదా చెప్పండి. చెప్పండి, ఎవ్రీడే నాకు టెస్టింగ్ జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకేనా, నేనేం చేస్తాను, నైట్ 9 o'clockకి ఈ పర్టికులర్ జాబ్ ట్రిగ్గర్ అవ్వాలి అని చెప్తాను. ఓకే, ఒక జాబ్ షెడ్యూల్ చేస్తాను. అప్పుడేమవుతుంది, కరెక్ట్గా 9 o'clock మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, ఎవ్రీడే కరెక్ట్గా 9 o'clockకి జాబ్ ట్రిగ్గర్ అయిపోతుంది అనమాట. జెన్కిన్స్లో ట్రిగ్గర్ అయిపోయేసి ఆటోమేటిక్గా మనం ఏవైతే ట్యాగ్స్ ఇస్తామో ఆ ట్యాగ్స్తో ఉన్న టెస్ట్ కేసెస్ అన్నీ రన్ అయిపోయేసి, నాకు ఒక 500 టెస్ట్ కేసు ఉన్నాయి అనుకోండి, అన్ని టెస్ట్ కేసు రన్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది, 3 hours 4 hours అని పడుతుంది అనమాట. పట్టినాను పర్లేదు, నైట్ అంతా టైం ఉంది, నైట్ 9 నుంచి పొద్దున్న 9 వరకు 12 hours టైం ఉంది. సో నైట్ అంతా టెస్టింగ్ జరిగిపోతుంది, పొద్దున్న వచ్చే టైంకి మనకు రిపోర్ట్ జనరేట్ అయిపోతుంది అనమాట. మనం ఏం చేస్తాం, వచ్చి రిపోర్ట్ చూస్తాం, ఓకే ఈరోజు అన్ని టెస్ట్ కేసెస్ పాస్ కాబట్టి ఈరోజు నో ఇష్యూస్. ఓకేనా, ఇప్పుడు మన జాబ్ చూడండి ఎంత ఈజీ అయిపోయిందో.
ఎవ్రీడే టెస్టింగ్ జరిగిపోతుంది, ఎవ్రీడే మీకు ఆటోమేటిక్గా రిపోర్ట్స్ వచ్చేస్తాయి, ఎవ్రీడే మీకు మెయిల్ వచ్చేస్తుంది అనమాట, ఎన్ని టెస్ట్ కేసు పాస్ అయినాయి, ఎన్ని టెస్ట్ కేసు ఫెయిల్ అయినాయి అనేసి. ఓకేనా? అప్పుడు మీ అప్లికేషన్ క్వాలిటీగా ఉన్నట్టే కదా. ఇప్పుడు డెవలపర్స్ ఏదైనా చేంజెస్ చేశారు పొరపాటున, ఒకవేళ వాళ్ళు చేంజెస్ చేసిన దానివల్ల ఏదైనా డిఫెక్ట్ వచ్చింది అనుకోండి, ఇమ్మీడియట్గా మన దాంట్లో ఫైండ్ అవుట్ అయిపోతుంది అనమాట మన ఆటోమేషన్ సూట్లో. ఓకేనా? కాబట్టి క్వాలిటీ, ఒక అప్లికేషన్ క్వాలిటీ మెయింటైన్ చేసేదానికి ఇవంతా. ఓకే, సో ఇప్పుడు జాబ్ని ఎలా షెడ్యూల్ చేస్తాం చూడండి. ఒక జాబ్ని ఎలా షెడ్యూల్ చేయాలి, కాన్ఫిగర్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి, మీకు చూసారంటే ఎగ్జాంపుల్స్ మీకు ఎవ్రీ 15 minutesకి రన్ అవ్వాలనుకున్నారు టెస్ట్ కేసెస్, ఎవ్రీ 15 minutes. చూడండి ఈ కమాండ్ ఇచ్చారంటే ఎవ్రీ 15 minutes రన్ అవుతానే ఉంటుంది, ఇంకా ఎవ్రీ 15 minutes కొత్త జాబ్ ట్రిగ్గర్ అవుతుంది అన్నమాట. ఓకేనా? ఇది ఎవ్రీ 10 minutes. ఓకేనా? చూడండి ఎవ్రీ 10 minutes ఇన్ ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ ఎవ్రీ అవర్. ఓకేనా? ఎవ్రీ 10 minutes రన్ అవుతూ ఉంటుంది 3 times. నెక్స్ట్ once every 2 hours at 45 minutes అనమాట. 45 minutes past the hour starting at 9:45 am and finishing at 3:45 pm. చూడండి 9:45 pm నుంచి ఓకేనా 3:45 pm వరకు ఎవ్రీ 45 minutesకి రన్ అవుతానే ఉంటుంది. మళ్ళీ 3:45 తర్వాత రన్ అవ్వకూడదు, ఆగిపోవాలి. ఓకే, ఇలాగా వన్స్ ఏ డే ఆన్ ద 1st and 15th of every month except December. చూడండి ఫస్ట్ రోజు అండ్ 15th రోజు మాత్రమే రన్ అవ్వాలన్నమాట. చూడండి మంత్లో కూడా షెడ్యూల్ చేసుకోవచ్చు మీరు. నాకు ఈరోజు మంత్ స్టార్టింగ్ అవుతున్నది అనుకోండి, మంత్ స్టార్టింగ్ January 1st, February 1st, March 1st అట్లా ఎవ్రీ మంత్ ఫస్ట్ డేట్ రన్ అవ్వాలి అండ్ 15th డేట్ రన్ అవ్వాలి. బట్ ఎక్సెప్ట్ డిసెంబర్ మంత్. అప్పుడు ఇది కాపీ చేసి అక్కడ ఇచ్చేసారంటే, ఎక్కడ ఇచ్చేసారంటే ఆ టైంకి ట్రిగ్గర్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇలాగా ఈ కమాండ్స్ ఉంటాయి, ఈ కమాండ్ జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనా? ఈ జాబ్స్ ఇక్కడ ఇచ్చేసారంటే ఇంకా రన్ అవుతానే ఉంటుంది. మనం ఏం చేస్తామంటే ఎవ్రీ 15 minutes చూడండి, నేను అన్ని స్టార్స్ ఇచ్చాను అనమాట. ఇలా స్టార్స్ ఇచ్చారనుకోండి ఎవ్రీ మినిట్ రన్ అవుతుంది. ఓకేనా? కొంచెం నేను సేవ్ చేస్తాను, కరెక్ట్గా టైం 8:69 కదా, నేను సేవ్ చేయగానే 1 minute తర్వాత ట్రిగ్గర్ అవుతుంది జాబ్. నేను ఏం చేయను, జస్ట్ రిఫ్రెష్ చేస్తూ ఉంటాను. మీరు చూస్తూ ఉండండి, 1 minute ట్రిగ్గర్ అవుతుంది జాబ్ ఆటోమేటిక్గా. చూడండి ట్రిగ్గర్ అయిందా లేదా? ఎస్ సార్. మనం ఏం చేయాల్సిన అవసరం లేదన్నమాట. మనం షెడ్యూల్ చేసేసామంటే ఆ పర్టికులర్ టైంకి ఆ జాబ్ ట్రిగ్గర్ అయిపోయి మీ టెస్ట్ కేసు అన్ని రన్ అయిపోతాయి.
టెస్టింగ్ అయిపోయింది. మళ్ళీ ఇంకా వదిలేశారనుకోండి, ఎవ్రీ మినిట్ రన్ అవుతానే ఉంటుంది ఇంకా టెస్ట్ కేసెస్. చూడండి, మళ్ళీ నేను వదిలేస్తాను, మళ్ళీ ఇంకో 1 మినిట్ తర్వాత రన్ అవుతుంది. చూడండి, 2017 కదా, 2018 రన్ అవుతుంది. ఇది మన దాంట్లో తక్కువ టెస్ట్ కేసెస్ ఒక 4-5 ఉన్నాయి అంతే కాబట్టి స్పీడ్ రన్ అయిపోతుంది. కానీ రియల్ టైంలో చాలా ఉంటాయి కాబట్టి దాదాపు 1 అవర్ 2 అవర్స్ కూడా రన్ అవుతుంది అనమాట ఒకటి ఒక జాబ్. సో నేనేం రీఫ్రెష్ కూడా చేయను, అది ట్రిగర్ అయిపోద్ది ఆటోమేటిక్గా. చూడండి అయిందా లేదా? ఓకే, ఇలాగా మీరు జెన్కిన్స్లో జాబ్స్ షెడ్యూల్ చేసుకోవచ్చు, రన్ చేసుకోవచ్చు. ఓకేనా? మీరు దీంట్లో లాగిన్ అయ్యేసి కుకుంబర్ రిపోర్ట్స్లోకి వెళ్ళారంటే మీ రిపోర్ట్స్ అన్నీ ఇక్కడ కనపడతాయి అన్నమాట. ఓకేనా? అన్ని రన్ అయిన రిపోర్ట్స్ అన్నీ ఇక్కడ కనపడతాయి. అంతే. ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చిందా లేదా జెన్కిన్స్ ఎలా ఉంటుంది అనేసి? హలో, సార్. ఓకే. ఇప్పుడు నేను దీన్ని వదిలేసాను అనుకోండి, ఇలా అనేది రన్ అవుతానే ఉంటుంది కాబట్టి నేను దీన్ని తీసేద్దాం, షెడ్యూల్ తీసేద్దాం. ఓకే, సో ఇదన్నమాట మొత్తం జెన్కిన్స్. ఇంకా మీరు రియల్ టైంలోకి వెళ్ళి మీ ట్యాగ్స్ ఇచ్చుకొని రన్ కొట్టారంటే మీ టెస్ట్ కేసు రన్ అయిపోతాయి. ఇక్కడికి వచ్చి కుకుంబర్ రిపోర్ట్స్లోకి వచ్చి మీరు రిపోర్ట్స్ చూసుకొని ఏవే పాస్ అయినా ఏ ఫెయిల్ అయినా పెట్టుకోవచ్చు. అంతే, అయిపోయింది. జెన్కిన్స్ మీరు చూశారు, ఎలా వర్క్ అవుతున్నది తెలిసింది కాబట్టి మీకు ఒక ఐడియా లాగా ఉంటుంది అనమాట. అంతే, ఇది ఒక ఎయిర్లో చెప్పుకుంటా మీకు ఒక ఐడియా కోసం. ఇది యాక్చువల్గా డెవాప్స్ కోర్స్, చాలా పెద్ద టూల్ జెన్కిన్స్. ఓకేనా? జస్ట్ మీకు ఐడియా కోసం చూపించాను. జాబ్స్ ఎలా ఒక కాన్ఫిగర్ చేయాలి, జాబ్స్ ఎలా షెడ్యూల్ చేయాలి, రన్ చేయాలి, అంతే. ఓకే, చూడండి మీరు వర్క్ స్పేస్ ఇక్కడ జెన్కిన్స్లో మన లోకల్లో ప్రాజెక్ట్ లోన్ చేసుకుంటే ఎలా వస్తుందో అలానే ఉంటుంది. చూడండి ఇక్కడ వర్క్ స్పేస్ చూసారంటే గిట్, ఎస్ఆర్సి, టార్గెట్ ఇది కూడా క్లోన్ చేసుకుంటుంది అన్నమాట జెన్కిన్స్ కూడా. ఓకేనా? మనం ఎలా అయితే గిట్ హబ్ నుంచి గిట్ క్లోన్ యూఆర్ఎల్ ఇచ్చి క్లోన్ చేసుకుంటామో మన సిస్టంలోకి, జెన్కిన్స్ కూడా క్లౌడ్లో ఒక ల్యాప్టాప్ ఒక సిస్టమ్ అనమాట. ఇది కూడా క్లోన్ చేసుకుంటుంది. చూడండి, క్లోన్ చేసుకుంటుంది ప్రాజెక్ట్. ఎక్కడి నుంచి? కాన్ఫిగర్లోకి వెళ్ళారంటే మనం ఇక్కడ ఇచ్చాం కదా యూఆర్ఎల్, ఈ గిట్ హబ్ యూఆర్ఎల్ నుంచి ఈ మెయిన్ బ్రాంచ్ని క్లోన్ చేసుకుంటుంది కాబట్టి ఇక్కడ చూడండి మొత్తం వచ్చేసింది. ఓకేనా? వర్క్ స్పేస్ ఇది ఒక వర్క్ స్పేస్ లా క్రియేట్ చేసుకుంటుంది క్లౌడ్లో. ఓకే, సో ఇది జెన్కిన్స్. ఓకే, సో